జగిత్యాల జిల్లా కొండగట్టు గుట్ట కింద ఎల్లమ్మ ఆలయం వద్ద శ్రీరామచరితం సైకత దైవ దర్శనం కార్యక్రమం నిర్వహించారు. జగిత్యాలకు చెందిన ఆర్గనైజర్లు కోరుకంటి శిరీష, శ్రీధర్రావు, బాలాజీ వరప్రసాద్, ఆకునూరు అంతర్జాతీయ సైకత శిల్పి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 30 సెకండ్లలో రామాయణానికి సంబంధించిన ఘట్టాలను చూపించే విధంగా ఇసుకతో దేవతా విగ్రహాలు రూపొందించారు. ఈ సైకత శిల్పాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుత టెక్నాలజీ ప్రభావంతో పిల్లలు ఫోన్లకే పరిమితమవుతున్న నేపథ్యంలో హిందుత్వ భావన పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. నమస్తే బిఎస్కే న్యూస్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా మన కొండగట్టులో శ్రీరామ చరితము సైకత దైవ దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఆర్గనైజర్ గారు కోరుకంటి శిరీష గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మన రామాయణం సరికొత్త రూపంలో మన రామచరితంని చూపెట్టాలనే ఉద్దేశంతో మీ ముందుకు తీసుకొచ్చాను. అంటే సైకత దైవ దర్శనం. సైకత అంటే ఇసుక రూపంలో మన దైవ విగ్రహాలని మనకి దర్శనం ఇస్తున్నారు. అలాగే మనకి ప్రథమ పూజ్యులు గణపతి. ప్రతి శుభకార్యానికి కూడా ప్రారంభంగా మన వినాయకుడిని పూజిస్తాం కదా, అందుకని మన గణపతితో స్టార్ట్ చేశాము. అలాగే ఇక్కడ మన ప్రథమ ఘట్టం ఏంటంటే పట్టాభిషేకం. మన దశరథుల వారు రాముల వారికి పట్టాభిషేకం చేస్తానన్నప్పుడు కైకేయి మాత అడ్డుకున్న సన్నివేశం అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. కైకేయి మాత అడ్డుకుంటున్నారు. అలాగే అక్కడ చూడొచ్చు మన భరతుల వారు పాదుకలు. అంటే నా అన్నగారు లేని రాజ్యం నేను చేయలేను, వారి పాదుకలే మన ఈ రాజ్యాన్ని రామరాజ్యాన్ని ఏలుతాయి అనేసి మన తలపైన పెట్టుకున్న భరతుల వారిని మీరు చూడొచ్చు. అలాగే అక్కడ అరణ్యవాస ఘట్టం చాలా అద్భుతంగా ఇక్కడ నిర్మించారు బాలాజీ వరప్రసాద్ గారు. అరణ్యవాసం. అలాగే అక్కడ సీతామాత అమ్మవారు కూర్చొని ఈ మాయలేడిని చూసిన దృశ్యం కూడా మీరు ఇక్కడ అంటే ఆ మాయలేడిని చూసి లక్ష్మణ వారికి నాకు ఆ మాయలేడి కావాలి అని అడుగుతున్న సన్నివేశాన్ని ఇక్కడ అద్భుతంగా నిర్మించారు మన బాలాజీ గారు. అలాగే సీతాపహరణం. నెక్స్ట్ వచ్చేసి సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకెళ్లే సన్నివేశంలో మన జటాయు పక్షి వచ్చి రావణాసురునితో యుద్ధానికి సిద్ధమైనప్పుడు మన రావణాసురుడు కత్తితో అక్కడ జటాయు పక్షి ఒక రెక్కను ఖండించడం అనేది మనం చూడొచ్చు. ఆ తర్వాత మనకి సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ గా మన హనుమాన్ తన గుండెని చీల్చుతూ రాముల వారిని సీతమ్మ వారిని చూపించిన దృశ్యం అనేది ప్రతి ఒక్కరు ఇక్కడ ఒక క్షణం ఆగి మన ప్రజలు వచ్చిన భక్తులు గానీ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎంత అద్భుతంగా నిర్మించారు. ఇది శాండేనా అని ఆశ్చర్యంగా కూడా చూస్తున్నారు. చాలా అద్భుతంగా నిర్మించారు. అలాగే అక్కడ అశోకవనంలో సీత, మన రామదూతగా వచ్చిన ఆంజనేయుల వారు అశోకవనంలో సీత మీరు చూడొచ్చు. ఇక్కడ వానరసేన సమీకరణం అంటే హనుమంతుడు రాముని ఉంగరాన్ని సీతకి చూపించి నమ్మకం కలిగించిన సన్నివేశం అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఆ తర్వాత రామసేతు. మన హనుమంతుడు ముందుండి తన వానర సేనను ముందుకు తీసుకెళ్తూ వారధి ప్రతి రాయి మీద రామ అని రాసి వారధి కట్టిన సన్నివేశం రామసేతు అయితే మీరు చూడొచ్చు. ఆ తర్వాత లంకా దహనం అంటే చూసిరా హనుమ అంటే కాల్చొచ్చిన సన్నివేశం. తన తోకకు నిప్పు అంటించి లంకను మొత్తం దహనం చేసిన సన్నివేశం అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ తర్వాత రావణ యుద్ధం. మనకి రాముడిని సంహరించిన సన్నివేశం అత్యంత అద్భుతంగా అయితే ఇక్కడ నిర్మించారు. ఆ తర్వాత అయితే ఎల్లమ్మ తల్లి. ఇది గౌడ సంఘం హాల్లో నిర్మించడం జరిగింది. సో వాళ్ళ ప్రతి ఒక్క గౌడ సంఘం యొక్క సభ్యుల సపోర్ట్ మాకు ఉంటుంది అనే నమ్మకంతో ఎల్లమ్మ తల్లిని ఇక్కడ చిరునవ్వుతో మాకు ఆశీర్వదిస్తున్నట్టుగా మేము ఇక్కడ నిర్మించాము. ఇంత అద్భుతమైన నిర్మాణం చేసిన బాలాజీ వరప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ప్రతి ఒక్కరి సపోర్ట్ మాకు కావాలి. ప్రతి ఒక్కరు వచ్చి చిన్న పెద్ద పిల్లలతో, ముఖ్యంగా పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న షార్ట్ పీరియడ్ లో పిల్లలకి ఒక 30 seconds లోనే మన రామాయణం మొత్తం అర్థమవుతుంది. ప్రతి ఒక్క పిల్లలకి ఇది చూపించండి. మన మూలాలని, సాంప్రదాయాలని, సంస్కృతిని నేర్పించండి, అందించండి.
మేడం మొదటగా జైత్యాల మీరు ప్రారంభించారు కదా, అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఇప్పుడు అయితే కుండగట్లో కూడా స్టార్టింగ్ ఇది దాదాపు నాకు బాలాజీ గారు 13 సంవత్సరాలుగా తెలుసండి. సో తన ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఇది సరికొత్త రూపంలో మన తెలంగాణకి ఎందుకు పరిచయం చేయొద్దు అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈ క్రమంలోనే ఆర్మూర్లో ఒక ఫ్రెండ్ కి చెప్పడం వల్ల అక్కడ దశావతారాలు చేసాం మేము. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఓపెనింగ్ అయితే జరిగింది. అక్కడ కూడా ప్రజల నుంచి మంచి రెస్పాండ్ వచ్చింది. ఆ తర్వాత తన ఫ్రెండ్ అయిన మన జగిత్యాల వాళ్ళు కూడా చేశారు సైకత వెంకటేశ్వర స్వామి. అక్కడ కూడా చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. నేనేంటంటే రాముందే చేయాలని చాలా రోజుల నుంచి థీమ్ అనుకున్నాను కాబట్టి శ్రీరామనవమి కోసం నేను వెయిట్ చేశాను. సో శ్రీరామనవమి రోజున ఇది ప్రారంభం అయితే జరిగింది. మేడం ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలనుకుంటే దైవాత్మకంగా ఎవరిని సంప్రదించగలుగుతారు? అక్కడ నన్ను సంప్రదించినా పర్లేదు, నేను చెప్తాను. ఎందుకంటే శాండార్ట్కి సంబంధించి టోటల్ మేనేజ్మెంట్ నేను చూసుకుంటాను తెలంగాణ వరకు. అలాగే బాలాజీ వరప్రసాద్ గారి నెంబర్ కూడా మా ఇన్స్టా పేజ్లో కానీ బాలాజీ శాండార్టిస్ట్ బాలాజీ వరప్రసాద్ గారి పేజ్లో కానీ మీరు చూడొచ్చు. ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఫేస్బుక్లో కానీ మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే సార్ చెప్తారు. ఎక్కడైనా ఇంకెవరైనా ముందుకు వచ్చి ఇలాంటి కొత్త రూపంలో చేయాలి, ఇట్లాంటి కార్యక్రమాలు ముందుకి మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనుకుంటే మీరు సంప్రదించవలసిన నెంబర్ వచ్చేసి 9704435217 శిరీష కోరకంటి. అలాగే బాలాజీ వరప్రసాద్ గారి నెంబర్ 9949484428. ఈ నెంబర్ సంప్రదించండి. అలాగే మనం ఇన్స్టా పేజ్ వచ్చేసి శాండ్ ఆర్టిస్ట్ బాలాజీ వరప్రసాద్ ఆకునూరు అని కొట్టినా కానీ, మన యూట్యూబ్లో కూడా శాండ్ ఆర్టిస్ట్ బాలాజీ వరప్రసాద్ అని కొట్టండి. తర్వాత ఇన్స్టా పేజ్ వచ్చేసి మాది సిరి కల్చరల్ ఈవెంట్స్ అనేసి కొట్టండి. తర్వాత సిరి వైబ్స్ అనేసి 217 అని కూడా ఉంటుంది. మీరు ఏ దాంట్లో కానీ శ్రీరామచరితం అని లేకుంటే శాండ్ ఆర్ట్స్ ఈవెంట్స్ అని కొట్టినా కూడా మొత్తం మావే వస్తాయండి. ప్రతి వీడియోలో కూడా మేము కింద స్క్రోల్లో ఇస్తున్నాము నెంబర్. కానీ మీరు సంప్రదించాలనుకుంటే సంప్రదించండి.